చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ రావడంపై బాలకృష్ణ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో సోమవారం చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని వినాయకుడి గుడిలో పూజలు చేసి 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వై రవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టును తాము తీవ్రంగా వ్యతిరేకించామని తెలిపారు. బాబు అరెస్టు అయిన రోజు నుండి కులమతాలకు అతీతంగా ప్రార్థనలు చేశామని తెలిపారు. ప్రతిరోజు నిరసన కార్యక్రమాలతో బాబుగారి అక్రమ అరెస్టును ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. ఈ క్రమంలో బాబుకి సంపూర్ణ బెయిల్ మంజూరు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. బాబును గెలిపించుకునేందుకు బాలయ్య బాబు సైన్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేనికైనా సిద్దమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వై రవి, సూనగుంట ప్రసాద్ నాయుడు, నారా శ్రీనివాసులు, పోతయ్య, శ్రీనివాసరెడ్డి, కుంచాల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు బేషరతుగా బెయిల్ మంజూరైంది. ఎక్కడి నుంచో కాదు, హైకోర్టు నుంచి. ఇంకా క్యాష్ పిటిషన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. తదాస్తు గంట ఇప్పుడే మోగింది. ఇక్కడే వినాయకుడి స్వామి గుడిలోనే మేము మేలుకున్నాం స్వచ్ఛందంగా రావాలని. మొత్తం మీద హైకోర్టు బెయిల్ వచ్చేసింది. ఇంకా రేపు ఎల్లుండో క్యాష్ పిటిషన్ బెయిల్ వస్తుంది. ఇంక నుంచి మా కార్యక్రమం 175 వస్తాయేమో రావేమో అనే కారణం ఉండింది. కాకపోతే ఈరోజు వినాయకుడి స్వామి ఆశీస్సులతో 175కి 175. ఇక నుంచి మా నారాయణ సార్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కానీ వ్యక్తిగతంగా ఎవరిని దూషించవద్దు. మనం విజయంలో ఉన్నాం, వాళ్ళు కృంగిపోయి ఉన్నారు. వాళ్ళని వీళ్ళని బాధ పెట్టొద్దండి, సంస్కారంగా మాట్లాడండి. మన సైడ్ ఎవరు ఏలెత్తి చూపించొద్దన్నారు. అందుకోసం వాళ్ళని గౌరవిస్తూ, చంద్రబాబు నాయుడు గౌరవిస్తూ మేము సమర్థవంతంగా మాట్లాడుతున్నాం. ఇంకా మీరు బూతులు మాట్లాడితే మేము కౌంటర్ ఇవ్వాల్సి ఉన్నది. మేము సత్యమే మాట్లాడతాం. కాకపోతే అవినీతికి వ్యతిరేకంగా మా ప్రాణాలు ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాం. మాకు ప్రజలే కాదు, ఆ భగవంతుడు కూడా అండగా ఉన్నారు. ఇది బాలయ్య బాబు సైన్యం. చూస్తే తమల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జైలుకు పంపిస్తే జైలు మాకేం లెక్కగా తమల్లో. అవి మేము మంచి చేసే వాళ్ళకి మాకు ఎప్పుడు మంచి జరుగుతుంది. ఈ రోజు నన్ను జైలుకు పంపించారు స్కిల్ డెవలప్మెంట్లో. మీరు చూస్తే ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా నా వల్ల ఎంతో లబ్ధి పొంది ఉద్యోగాలు ఆనందంగా చేసుకుంటున్నారు. తమల్లో మీరు ఒక్కడైనా చేయగలరు. అలాంటిది నేను ఇబ్బందుల్లో ఉన్నానంటే నా కోసం ఎంతమంది కార్యకర్తలు, ఉద్యోగస్తులు బయటకు వచ్చారంటే ఆ విధంగా ఉంటుంది. ముందుకి మీరందరూ కూడా గమనించండి. 2024లో మనం అధికారంలోకి వస్తాం. తమల్లో ఆ విధంగా ముందుకెళ్తాం. బాలయ్య బాబు సైన్యం ఎప్పుడూ మనకు అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రజలకు రక్షగా ఉంటుందని ఆ విధంగా ముందుకెళ్దాం. తమల్లో జై తెలుగుదేశం, జై టీడీపీ. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.